ఉజ్వల తెలంగాణ సాధనే లక్ష్యం, త్వరలో మరో 2 గ్యారంటీల అమలు, త్వరలో మరో 2 గ్యారంటీల హామీల అమలు అట. చూడండి, ఆఖరికి గవర్నర్ గారితో కూడా అబద్ధం ఆడిపించేసిండు రేవంత్ రెడ్డి. మరి గవర్నర్ గారికి ఏం మంత్రం వేసిండో, మరి గవర్నర్ గారితో ఏం చెప్పి ఒప్పించిండో కానీ త్వరలో మరో 2 గ్యారంటీలు అమలు అంటారు. ఇక్కడ చూపెడదాం, మనం మొన్ననే మాట్లాడుకున్నాం. మనం మీరు చూడండి, స్పష్టంగా చూడొచ్చు. ఇగో 6 గ్యారంటీల్లో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత. మహాలక్ష్మిలో 3 హామీలు ఉన్నాయి. ఏంటిది? ప్రతి నెల 2500, 500కే గ్యాస్ సిలిండరు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణము. ఇవి 3 అంశాలు. ఒక గ్యారంటీలో 3 అంశాలు. ఈ ఒక గ్యారంటీలో మొదటి గ్యారంటీలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చిండు. మరి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇస్తే ఇది ఒక గ్యారంటీ పూర్తయినట్ట. మరి పైన ఉన్న 2 హామీలు ఏం కావాలి? 500 గ్యాస్ సిలిండరును, మహిళలకు ప్రతి నెల 2500. ఇవి 2 ఈ 3 కలిపి ఇస్తే ఒక గ్యారంటీ. ఒక గ్యారంటీలో ఉన్న ఒక అంశము, ఇక్కడ చేయూతలో ఉన్న 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ఒకటి. ఈ 2 ఇచ్చి 2 గ్యారంటీలు ఇచ్చినామని గవర్నర్ గారితో కూడా అబద్ధాలు చెప్పించిన దొంగలు వీళ్ళు. మరి ఓకే, వీళ్ళంటే రాజకీయ నాయకులు అబద్ధాలు ఆడిన్లు, చెల్లిపోయింది. మరి గవర్నర్ గారు మీరెట్లా అబద్ధాలు ఆడుతానండి? మేడం, మీరు ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్నారు. ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరురాలు. రాష్ట్రానికి ప్రథమ పౌరురాలుగా ఉన్న మీరే అబద్ధాలు ఆడితే జనాలకు ఎప్పుడు నిజం తెలిసేది? మీరెందుకు ప్రలోభాలకు లొంగుతున్నారు? మీరెందుకు రేవంత్ రెడ్డి గారి ప్రలోభాలకు లొంగి ఆయన చెప్పిన అబద్ధాలను మీరు ఓన్ చేసుకొని మీరెందుకు అబద్ధాలు ఆడుతున్నారు? ఇది పద్ధతి కాదు కదా మేడం. ప్రతి రూపాయి ప్రజల అవసరాలకే ఖర్చు. దయచేసి ఆ రోజు మీరు ఆ హాస్టల్ల పొంటి తిరిగిండ్లు, హాస్టల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని తిరిగిండ్లు, అదే హాస్టల్లో దొడ్డు బియ్యం, ముక్కిపోయిన బియ్యం, పందికొక్కులు తినే కందిపప్పు ఇవన్నీ ఉన్నాయని పోయి తిరిగిండ్లు, బాగున్నది. మరి ఈ భువనగిరి దగ్గర 2 ఆడపిల్లలని మర్డర్ చేసి పడేసిండు. భువనగిరి ఎస్సీ హాస్టల్లో 2 అమ్మాయిలను ఎవరో తెలియదు హత్య చేసి పడేసిండు. మరి ఇంతవరకు ఆ భువనగిరి హాస్టల్ని ఎందుకు సందర్శించలేదు గవర్నర్ మేడం గారు? 2 అమ్మాయిలు, 9th క్లాస్ 2 అమ్మాయిలు అక్కడ చంపబడ్డారు. మరి అక్కడికి ఎందుకు పోయి ఇంతవరకు చూడలేదు? ఇది ప్రజా పరిపాలనేనా? కృత్రిమ మేధ రాజధానిగా తెలంగాణ, కృత్రిమ మేధ రాజధానిగా తెలంగాణ 10-12 ఫార్మా విలేజ్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం. ప్రజలపై భారం మోపకుండా ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతాం. గవర్నర్ తమిళసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం. తమిళసై గవర్నర్ గారు పూర్తిగా రాజకీయ నాయకులు రాలిగా మారిపోయి పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు, కాంగ్రెస్ మెంబర్ అన్నట్టు మాట్లాడడం ఏ మాత్రం బాగలేదు. మీ సొంతంగా మీరు ఏమీ మాట్లాడట్లేదు. రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడో గదాన్నే మీరు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. మీరు తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన మీరు తెలంగాణ ప్రజలను ముంచే ప్రయత్నంలో భాగంగా మీరు కూడా కాంగ్రెస్తో చేతులు కలిపి ఇలాంటి అబద్ధాలు చెప్పడం అనేది ఏ మాత్రం తగదు. గవర్నర్ గారి తీరును తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. అతి త్వరలో గవర్నర్ గారి మీద కూడా తెలంగాణ ప్రజలు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది అనేది కూడా ఈ గవర్నర్ మేడం మర్చిపోవద్దని మరొకసారి చెప్తున్నాం. ఇక్కడ ఉన్న వార్తల్లో ప్రధానంగా ఇవి V6 వెలుగు పేపర్కి పోయినాక మాట్లాడుకుందాం. ఎందుకంటే అక్కడ వాటి చాలా చక్కగా పెద్దగా వార్తలు వేసి రాసింది.